0. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ ఆగస్టు 23 సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై 70వ అక్షాంశం దగ్గర ల్యాండ్ అవుతుందని ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 నింగిలోకి ఎగిరినప్పటి నుంచి సాగిన ఈ 40 రోజుల ప్రయాణం ఒక ఎత్తైతే ల్యాండింగ్ సమయంలో చేసే 15 నిమిషాల ప్రయాణం మరో ఎత్తు. ఆ సమయాన్ని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ గతంలో అన్నారు. నిజానికి 15 నిమిషాల్లోనే చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. గాల్లోని విమానం ఎత్తు నుంచి గ్లైడ్ అవుతూ కిందికి దిగుతుంది. స్కై డైవర్లు పారాషూట్ల సాయంతో నెమ్మదిగా నేలపైకి దిగుతారు. చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి భూమి మీద సాధ్యమయ్యే ఈ విధానాలు చంద్రుడిపై సాధ్యం కాదు. అందుకే న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా చంద్రయాన్-3 ల్యాండర్లో రాకెట్లు మండించడం ద్వారా వేగాన్ని నియంత్రిస్తూ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలి. చంద్రయాన్-3 ప్రయోగం మొదలైనప్పటి నుంచి ల్యాండింగ్ సమయం వరకు ఇస్రో శాస్త్రవేత్తలు దానిని కంట్రోల్ చేయగలరు. కానీ ఒక్కసారి ల్యాండింగ్ మొదలయ్యాక దాన్ని నియంత్రించడం కుదరదు. ఆటోమేటిక్గా దానంతట అది ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేశారు. 2019లో చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సవ్యంగా దిగినా అక్కడే ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం వల్ల ల్యాండర్ మాడ్యూల్ క్రాష్ ల్యాండ్ అయింది. చంద్రయాన్-3లో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దానిని చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యేలా చేసి దానిని చంద్రుడి ఉపరితలం వైపు పడేలా చేస్తారు. అలా పడేటప్పుడు దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నుంచి చంద్రయాన్-3కి ఒక రేడియో సిగ్నల్ పంపడానికి 1.3 సెకండ్లు పడుతుంది. చంద్రయాన్ ల్యాండర్ ఒక సిగ్నల్ భూమి మీదికి పంపి సమాధానంగా మరో సిగ్నల్ దానికి చేరడానికి మరో 2.5 సెకండ్లు పడుతుంది. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీదకు పడే ల్యాండర్ని నియంత్రించాలంటే 2.5 సెకండ్ల సమయం పడుతుంది. కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే ల్యాండర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ల్యాండ్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాల్లో టెక్నికల్గా అంతా సవ్యంగా సాగాలి. ఏ మాత్రం చిన్న తేడా జరిగినా ఇబ్బందులు తప్పవు. ల్యాండర్ మాడ్యూల్ ల్యాండ్ అయ్యే సమయంలో అది చంద్రుడి ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఉండాలి. అది ఏమాత్రం పక్కకు వంగి ఉన్నా చంద్రయాన్-3కి అమర్చిన 4 కాళ్లు నిటారుగా చంద్రుడి ఉపరితలాన్ని తాకలేవు. అప్పుడు చంద్రయాన్ పక్కకు పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే రోవర్ బయటికి రాలేకపోవచ్చు. చంద్రయాన్-3లోని ల్యాండర్ 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేందుకు 10 నిమిషాలు పడుతుంది. అక్కడి నుంచి చంద్రుడి మీద ల్యాండ్ అయ్యేందుకు మరో 5 నిమిషాలు పడుతుంది. ఈ 15 నిమిషాలు అన్ని నిర్ణయాలు ల్యాండరే స్వయంగా తీసుకుంటూ కిందికి దిగుతుంది. ఆ సమయంలో ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ల్యాండింగ్ సవ్యంగా సాగదు. అందుకే ఆ సమయాన్ని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని అంటారు. ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలోనే వైఫల్యం చెందింది. కాబట్టి అలాంటి వైఫల్యాలు జరగకుండా చంద్రయాన్-3లో అధునాతక సాంకేతికతను అమర్చారు. ఇవి ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరిస్తాయి. ఇందుకోసం ఇస్రో ల్యాండర్లో 7 సాంకేతికతలను అమర్చింది. వాటిలో మొదటిది అల్టిమీటర్స్. ఇవి చంద్రయాన్-3 కిందికి దిగేటప్పుడు దాని ఎత్తును అనుక్షణం నియంత్రిస్తాయి. ఇవి లేజర్, రేడియో ఫ్రీక్వెన్సీ సాయంతో పనిచేస్తాయి. రెండవది వెలోసిమీటర్స్. ఇవి చంద్రయాన్-3 వేగాన్ని నియంత్రిస్తాయి. ఇందులో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్, ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా ఉంటాయి. ఈ 2 చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీస్తూ వాటిని నిత్యం పరిశీలిస్తూ ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చూస్తాయి. ఇక మూడవది ఇనర్షియల్ మెజర్మెంట్. ఇది ల్యాండర్ ఇనర్షియాను లెక్కిస్తుంది. లేజర్ గైరోస్కోప్ ఆధారంగా పనిచేసే ఇనర్షియల్ రిఫరెన్స్తో పాటు యాక్సిలరోమీటర్లు ఇందులో ఉంటాయి. నాలుగవది ప్రొపల్షన్ సిస్టమ్. ఇందులో అత్యాధునిక 800N థ్రోటబుల్ లిక్విడ్ ఇంజన్లు,
58N యాటిట్యూడ్ థ్రస్టర్లు, థ్రోటబుల్ ఇంజన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇవి ఏ ఎత్తులో ల్యాండర్ మాడ్యూల్ వేగాన్ని ఎంత నియంత్రించాలో మిగిలిన సెన్సార్ల నుంచి సమాచారం అందుకుంటూ పనిచేస్తాయి. ఇక 5వది నావిగేషన్, గైడెన్స్ అండ్ కంట్రోల్. ఇందులో ల్యాండింగ్ మార్గాన్ని నిర్దేశించే ట్రాజెక్టరీ డిజైన్, సాఫ్ట్వేర్ అంశాలు కలిసి ఉంటాయి. 6వది హజార్డియన్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్. ఇందులో ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవాయిడెన్స్ కెమెరా అండ్ ప్రాసెసింగ్ అల్గారిథం ఉంటాయి. ఇక 7వది ల్యాండింగ్ లెగ్ మెకానిజం. ఇది చివరి క్షణంలో ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలాన్ని స్థిరమైన వేగంతో తాకేందుకు ఉపయోగపడతాయి. ఇలా ఈ 7 టెక్నాలజీలు ఒకదానితో ఒకటి అనుక్షణం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ల్యాండింగ్ ప్రక్రియ చివరి 15 నిమిషాలు సవ్యంగా సాగి సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు సహకరిస్తాయి. చంద్రయాన్-3 కిందికి దిగేటప్పుడు ల్యాండర్ మాడ్యూల్ ఉన్న హారిజంటల్ పొజిషన్ నుంచి 90 డిగ్రీల వెర్టికల్ పొజిషన్కి సరిగ్గా రావడం, సాఫ్ట్ ల్యాండ్ అయ్యే వరకు అదే స్థితిని కొనసాగించడమే కీలకమని, దీని మీదే ఈసారి ఎక్కువ శ్రద్ధ వహించామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి దిగేటప్పుడు అందులో 2 ఇంజన్లు ఫెయిల్ అయినా, కొన్ని సెన్సార్లు పనిచేయకపోయినా సమర్థంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సోమనాథ్ అన్నారు. ల్యాండింగ్ సమయంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకునేలా అల్గారిథం రూపొందించామన్నారు. ల్యాండర్లోని ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటూ, దూరాన్ని ఖచ్చితంగా లెక్క వేసుకుంటూ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా చేయడమే కీలకమైన సవాలని అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ ఆ 15 నిమిషాల్లో ఏ పొరపాటు జరిగినా చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.